మేడం నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు? నా పేరు రాజేశ్వరి మేడం. మేడం మీకు ప్రొడక్ట్ ఏం వాడారు, ఏ ప్రాబ్లం క్లియర్ అయింది కొంచెం చెప్పగలరా? నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ విపరీతంగా ఉండేదండి. ఓకే. గ్యాస్ట్రిక్ అంతా నాకు 20 సంవత్సరాల ఏజ్ కాడ నుంచి నాకు గ్యాస్ట్రిక్ ఉండేది. ఓకే. ఆ గ్యాస్ట్రిక్ ఉన్న తర్వాత నేను పొద్దున్న లెగ్గానే ఒమజిన్ టాబ్లెట్, తర్వాత నరానికి ఇంజెక్షన్, అలాగే ప్యాంటప్, ఇంకా అలాగే కాకుండా సిరప్ ఒకటి వాడేదాన్ని. బోన్ చేసిన తర్వాత ఏదైనా మజ్జిగన్నం గట్రా తింటే సప్పరించుకుని టాబ్లెట్ కూడా వాడేదాన్ని, పింక్ కలర్ ది. అయినా సరే నాకు ఒక గ్యాస్ట్రిక్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ మా పిల్లలు ఎక్కడున్నప్పటికైనా ఏదైనా కొంచెం ఏదైనా తిన్నానంటే నాకు కడుపు విపరీతంగా ఉపసం లాగా ఉండేది. ఉపసం లాగా ఉండేటప్పుడు మా పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే, అమ్మ నాకు కడుపునే విపరీతంగా వచ్చేస్తుందమ్మ, నేను చచ్చిపోతానేమో అనేసి అంత తొందరగా వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే పరిగెట్టి టాబ్లెట్లు పట్టుకుని వచ్చేవారు. మళ్ళీ ఇంకా భోజనం తినలేని పరిస్థితిలో ఆర్ఎంబి డాక్టర్ వచ్చేవాడు. ఆర్ఎంబి డాక్టర్ వచ్చి నాకు ఇంటికాడ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించేవారు. అలాంటి సిచ్యువేషన్ నేను అనుభవించానండి. ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా నాకు, మా పాప ద్వారా ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం అయిందండి. ఆ పరిచయం తోటి వెస్టేజ్ లో ఫైబర్, అలోవేరా అనేది నేను తీసుకోవడం వల్ల నాకు 4 days లో రిజల్ట్ వచ్చిందండి. నిజంగా ఆ వెస్టేజ్ కి అయితే నా లైఫ్ లాంగ్ కూడా నేను గుర్తుపెట్టుకుని నేను ఉంటానండి. అలాంటి సిచ్యువేషన్ నేను అనుభవించాను కాబట్టి ఇదే 10 మంది షేర్ చేసి. సూపర్ మేడం, షేర్ చేస్తారు. షేర్ చేశాను మేడం.